ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వం, ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కాలేజీలని ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలు ఎంత కష్టం వచ్చినా గానీ మెడికల్ సీట్స్ సంపాదించుకొని మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి విధానంగా మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఇవాళ అవన్నీ కూడా తుంగలో తొక్కి ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఆదేశాల అనుసారం మైలవరం హెడ్ క్వార్టర్లో పెద్దలందరి సమక్షంలో కూడా ఈ రోజున కోటి సంతకాల కార్యక్రమం జంజావృతంగా జరుగుతూ ఉన్నది. మైలవరం నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఓడలో కూడా జరుగుతూ ఉన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కల బిడ్డలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. అందరూ కూడా తరలిస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. అక్కచెల్లెలు, అన్నదమ్ముళ్ళు, అవ్వలు, తాతలు కూడా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే ఈ దుర్మార్గ పరిపాలన పోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చేసి కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మైలవరం నియోజకవర్గం యావత్తు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున మైలవరం హెడ్ క్వార్టర్లో ప్రారంభించాము. మంచిగా జరుగుతూ ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రైవేటీకరణ అనేది వెనక తీసుకోవాలా, లేకపోతే ఈ ఉద్యమం ఇప్పటితో ఆగదు. మాకు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లల నోటి కాడది నువ్వు తీసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నావు. పేదలు చదువుకోకూడదన్న ఉద్దేశంతో నువ్వు చేస్తా ఉన్నావు. ఇది ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఉన్నత చదువులు చదివాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించేటువంటి కార్యక్రమానికి ఇది శ్రీకారం చుట్టున్నాం. మేమందరం కూడా దీన్ని జయప్రదం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను.